విమర్శించడానికి కానీ ప్రభుత్వ వైఫల్యాలని ఎండగడటానికి నిలదీయడానికి కూడా మంచి అవకాశం ఉంటుంది. అయితే ఆయన కార్యకర్తలను ఏ విధంగా తిరిగి వాళ్ళ యొక్క విశ్వాసాన్ని జగన్మోహన్ రెడ్డి గారు పొందుతారనేది కూడా ఈ పాదయాత్ర ద్వారా స్పష్టమవుతుంది. రైట్. ఒకసారి పేర్ని నాన్నగారు నిన్నేం మాట్లాడారో చూసి మన కనకారావు గారి దగ్గరికి వెళ్ళామండి. పేర్ని నాన్నగారు మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర రూట్ మ్యాప్ 2.0. 2 సంవత్సరాల తర్వాత ఈలోపే జగన్మోహన్ రెడ్డి గారు జిల్లాలు తిరగని ఏమన్నా తిరగని 2 ఏళ్ల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర ప్రారంభిస్తాడు. ప్లేనరీ చేసి ప్లేనరీ తర్వాత పాదయాత్ర ప్రారంభిస్తాడు. ఈసారి జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో కూడా ఆయన అడుగు పెడతాడనేది కూడా మీరందరికీ కూడా తెలియజేస్తూ, ఆయన రాష్ట్రంలోని ప్రతి గ్రామం సుమారుగా 11,000 పంచాయతీలో 10,000 పంచాయతీలు ఉన్నాయి. ప్రతి పంచాయతీకి ఆయన ఆ ఊర్లోకి వస్తాడు, మీ ఊరు సెంటర్కి వచ్చి వెళ్తాడనేది కూడా మీ అందరికీ తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం కల్పించినటువంటి కైలే అనిల్ కుమార్ రాముడు మంచివాళ్ళలాగా, కైలే జ్ఞానమణి గారి కొడుకు చాలా మంచివాడని చెప్పని మనస్ఫూర్తిగా మీ అందరికీ చెప్తూ, జై హింద్, జై జగన్, జోహార్ వైఎస్ఆర్. 2 సంవత్సరాలు. రైట్. మొత్తానికి కైరి జ్ఞానమణి గారిని గుర్తు చేసుకున్నారు కనకారావు గారు. ఆయన పనిలో పని ఇక్కడ మిస్ అయిపోతామని చెప్పేసి. సరే, ఏంటంటే ఒక క్లారిటీ అయితే అట్లీస్ట్ మీకు వచ్చింది. అంటే జనరల్గా మీకు క్లారిటీ ఉండదు కదా, మీకంటే అంతఃపురంలో ఉంటారు కదా మీ మహారాజు గారు. ఆయన పరదాలు దాటి బయటకు వచ్చి మాట్లాడటం అనేది చాలా అరుదుగా జరిగే విషయం. ఎక్కడో జైళ్ళల్లో ఉన్న ఖైదీలని వెళ్ళి పరామర్శించడం, బయటకు వచ్చిన తర్వాత కుటుంబ సభ్యుల్ని పిలిపించుకుని పరామర్శించడం, సింగయ్య గారి భార్యని పిలిపించుకొని బెదిరించి పరామర్శించడం, ఇవేనంటే వాళ్ళనేవి నాకు తెలియదండి, వాళ్ళు అంటున్న ప్రతిపక్షాలు అదే కుటుంబ పార్టీలు అంటున్నమాట. ఇవన్నీ చేసిన ఆయన జనంలోకి రావాలని అనుకోవటం అనేదైతే ఒక వెల్కమింగ్ డెవలప్మెంటేనండి. అంటే జైళ్ళ దగ్గర కాకుండా జనం దగ్గరికి రావాలన్న స్పృహ, ఇంగితం ఆయనకి కలిగినందుకు నిజంగా ఒక ప్రొయాక్టివ్గా మనం చూడాల్సింది, సకారాత్మకంగా చూడాల్సిన ఒక అంశం. 10,000 పంచాయతీలను ఆయన విజిట్ చేయబోతున్నారు. సామాన్యమైన విషయం ఏం కాదు. ఆయనకు చూస్తేనా అసాంఘిక శక్తులు వెంబడేసి తిరుగుతుంటే వాళ్ళ అసాంఘిక శక్తుల వల్ల ప్రమాదం రాష్ట్రానికి అంటున్నారు. పోనీ వాళ్ళు నిన్న పర్యటనలో ఒక్క అసాంఘిక శక్తి కూడా ఆయన వెంబడలేదు. మరి ఎందుకునో ఆయన చూశారు కదా, ఆయన కామన్ మ్యాన్ మాదిరి ఆయన తోసేసుకుంటూ ఆయన మీద పడుతూ పోలీసులు ఎలాంటి ప్రొటెక్షన్ ఇవ్వలేకపోయారు. వాళ్ళు ఏంటంటే ఈయన వెంబడి 500 మంది రావటం వరకు, 500 మంది ఆ లెక్క చూసుకోవటం వరకే ఇళ్ళలకు తీయగా దాని పేరు మర్చిపోయినట్టు ఈయన వాళ్ళు 500 మంది వచ్చారా, అంతకన్నా ఎక్కువ వచ్చారా అంతవరకే పోలీస్ కన్ఫైన్ అయ్యారు. ఆయన సెక్యూరిటీని పెద్ద పట్టించుకోవాలి. ఎలాగో Z+ కూడా ఆయనకు లేదు. హైకోర్టు తీర్పు వచ్చేదాకా దాని మీద క్లారిటీ ఇవ్వరు. హోమ్ మినిస్టర్ గారికి దాని మీద పూర్తి స్థాయిలో పరిజ్ఞానం కూడా లేదు. అది ఎల్లుండో కంప్లీట్గా ముఖ్యమంత్రి గారి దగ్గర ఉంది. సో ఈ క్రమంలో అంటే ఆయన సెక్యూరిటీ ప్రమాదంలో పడింది, డౌట్ ఏం లేదు అందులో. ఆయన రాజకీయ వ్యవహారాలు, వ్యక్తిగత అవినీతి ఆరోపణలు అని పక్కన పెడితే ఆయన మాజీ ముఖ్యమంత్రి, ఆయనకి సెక్యూరిటీ ప్రోటోకాల్ ప్రకారం ఉండాల్సింది. అదైతే లేదు, ప్రమాదంలో పడింది. మరి ఇంత రిస్క్లో ఆయన ఇప్పుడు పాదయాత్ర చేయాలని అనుకోవటం అవసరమా? ఏదో జైళ్ళలో ఉన్న వాళ్ళని పరామర్శించుకొని కాసేపు బయటకు వచ్చి 10 నిమిషాలు మాట్లాడి వెళ్ళిపోతే బెటర్ కదా. కనకారావు గారు. వాసుదేవన్ గారు, మీకు అదేవిధంగా ప్యానల్ ఉన్న పెద్దలందరికీ 990 నా హృదయపూర్వక నమస్కారం, శుభోదయం. జగన్మోహన్ రెడ్డి గారు నాకు తెలిసి భారతదేశంలోనే ఒక మాస్ ఫాలో అయినటువంటి ఒక పొలిటీషియన్. అది ఎవరు కాదనేటువంటి నాకు సత్యం. అదే క్రమంలో ఏదైతే ఈరోజు మీరు అన్నట్టు అసాంఘిక శక్తులు ఉన్నాయి కాబట్టి ఆయన మరి నేను అనలేదండి, ప్రభుత్వం చెప్పింది. మీరు డోంట్ అట్రిబ్యూట్ దోస్ వర్డ్స్ టు మీ. ప్రభుత్వం చెప్పింది, మీ డీజీపీ గారు చెప్పారు, ఆంధ్రప్రదేశ్ డీజీపీ గారు చెప్పారు. ఉన్నారా లేదా మీకు తెలియాలి, అది అంతే. అదే వస్తానండి. ఈరోజు ఉన్నారో లేదా వేరే విషయం, కానీ మే 1 నుంచి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రారంభం ముందు నుంచి ప్రజల్లో ఉన్న మనిషి, ప్రజల్లో తిరుగుతున్న మనిషి. అందువల్ల ఏంటంటే మాకు మేము సెల్ఫ్ ప్రొటెక్షన్ చేసుకున్నటువంటి ఆ మెకానిజాన్ని కూడా త్వరలో పెట్టుకోవాలని ఆలోచనలో మేము ఉన్నాం. ఒకటి మాత్రం ఏంటంటే ఈ ప్రభుత్వం పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారిని భద్రత కల్పించడంలో పూర్తిగా విఫలమైన దాంట్లో ఎలాంటి సందేహం లేదు. దానికి సాక్ష్యం ఏంటంటే నిన్న హడావుడిగా ముందైతే మాత్రం 2,000 మంది పోలీసుల్ని మొత్తం సెక్యూరిటీగా మొత్తం, అది కూడా ఎందుకంటే ఆయన సెక్యూరిటీ కోసం కాదు, జనాన్ని ఆపటం కోసం.
తీరా మళ్ళీ తిరిగి వెళ్ళేటప్పుడు వచ్చే పూర్తి ఒక్క పోలీసు వాళ్ళు వెళ్ళేటప్పుడు పరిస్థితి పడతా ఉంది. అదే క్రమంలో మొన్న మేము ఏదైతే ఏం మాట్లాడతారండి మీరు? రెట్టపాలెం పోలీసు దగ్గరికి లేరని ఎలా వెళ్ళేటప్పుడు అంటారు? మేము ఉన్నాం. దాంట్లో కనకారావు గారు అక్కడ కూడా ఒక్క నిమిషం, కనకారావు గారు ఒక్క నిమిషం. పోలీసు లేరని ఎలా అంటారు? వాళ్ళ 500 లెక్కకి కన్ఫైన్ 500 దాటి ఎవరన్నా వస్తున్నా లేదా ఆ లెక్కలో ఉన్నారు వాళ్ళు. నేను చెబుతాను, మర్చిపోయారు అది. 2000 మంది దాకా ఉన్నారంటున్నాను. అది ఎంతవరకు అదే పనిచేయాలి? 2000 మంది 500 మంది ఉన్నారా? 500 మంది కన్నా ఎక్కువ వచ్చారనే లెక్కలో ఉన్నారు. అది మీకు తెలియట్లా? సార్ నేను ఈ మధ్య జగన్ గారి టూర్ లోకి మేము వెళ్తున్నాం కదండి. వెళ్ళినప్పుడు పోలీసులు పూర్తిగా వదిలేసినటువంటి పరిస్థితులు. ఎందుకంటే ఏదో ఒకటి జరిగితే జనం మీద రుద్దొస్తానో ఎట్టన్నా కానీ కారణం ఏదన్నా కానీ ఇది పూర్తిగా ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి రక్షణ కల్పించడం పూర్తిగా ఎప్పుడు అవుతున్న దానికి ఎందుకంటే చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒక స్టార్ క్యాంపెయిన్ ఒక సినిమా యాక్టర్ వస్తేనే భద్రత కల్పిస్తున్న రోజుల్లో, అదేవిధంగా ఎవరో ఒక స్వాములు జరుగుతుంటే వాళ్ళకి సెక్యూరిటీ ఇచ్చి కల్పిస్తున్న నేపథ్యంలో ఒక రాష్ట్రానికి మంత్రిగా ముఖ్యమంత్రిగా చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ప్రజల్లోకి వస్తున్నప్పుడు అది కూడా రూట్ మ్యాప్ ఇచ్చి ఫలానా ఇన్ని గంటలకు మేము వస్తున్నాం, ఈ రూట్ లో వస్తామని చెప్పినాక పూర్తిగా వదిలేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నటువంటి నేపథ్యాన్ని ఈ మధ్య గమనిస్తా ఉన్నాం. మనం ఎదురు ఎట్టపల్లి వెళ్తా ఉంటే సత్యనపల్లి సంబంధించి ఈ రోజు ఆ రోజు ఏం చెబుతుందో ఏం జరిగింది? పూర్తిగా ప్రభుత్వం విప్లవం వల్లే ఒక ఒక మనిషి కారు కింద పడి సరిపోయాడు. ఆ కారు కింద ఏ కారు కింద పడి సరిపోయాడో కూడా ప్రభుత్వం జిల్లా ఎస్పీ గారు చెప్పడం జరిగింది. కానీ దాన్ని ఎట్లా మళ్ళీ తిరిగి మళ్ళీ జగన్ గారికి ఎదుగుతుంటో చాలా ఇవన్నీ. అదే కాకుండా పొగాకు రైతులు సంబంధించి పర్యటనకు వస్తా ఉంటే ముందుగానే 3 చోట్ల నల్లబేలతోటి చెప్పులు వేస్తా ఉంటే చెప్పులు వేసినటువంటి వాళ్ళని ఒక మాజీ ముఖ్యమంత్రి వస్తా ఉంటే పర్యటనని భద్రత కల్పించాల్సినటువంటి పరిస్థితులు ఒక ఇంటెలిజెన్స్ రిపోర్ట్ మొత్తం కూడా నిఘా పెట్టాల్సిన పరిస్థితిలో వాళ్లే దగ్గరుండి వాళ్లే ఎవరైతే నిరసన తెలియజేస్తున్నటువంటి వాళ్ళకి వాళ్ళే సెక్యూరిటీ ఉండి వాళ్ళ చేత రాళ్ళు లేపించి వాళ్ళ చేత చెప్పులు లేపించి చివరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద కేసు దుర్మార్గుడు వంటి పరిస్థితులు ఇప్పుడు రోజు ఆంధ్రప్రదేశ్ నడుస్తున్నటువంటి పరిస్థితులు చూస్తా ఉన్నాం. సరే పాదయాత్రలకు వద్దాం. ఇందాక మస్తాన్ గారు చెప్పుకుంటూ ఆంధ్రప్రదేశ్ లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉంటే పాదయాత్రలకి నాంది పలికింది రాజశేఖర రెడ్డి గారు. జనరల్ గా పాదయాత్ర అనేటువంటి ప్రజల్లోకి వెళ్ళాక ప్రజా సమస్యలను తీసుకున్నాక ప్రజా సమస్యలు తీసుకున్నటువంటి దాన్ని అధికారులకు వచ్చిన అది ఇంప్లిమెంట్ చేయడం అనేది జరుగుతూ ఉంటది. అది జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర్ గారు చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు విడిపోయినాక అతను ఎంత పెద్ద రాష్ట్రానికి విడిపోయిన దానికి ఒక సీనియర్ పర్సన్ బాగుంటారని చెప్పేసి ఆయన ఆ రోజు ఎన్నుకోవడం జరిగింది. తర్వాత ఆయన కొన్ని ఫెయిల్ అయిపోయాడు. కానీ ఒక దుర్మార్గుడు వంటి పాదయాత్ర ఏంటంటే నారా లోకేష్ గారు యోగాళం. ఆయన రెడ్ బుక్ అనేటువంటి పెట్టుకొని వచ్చి ఈ రోజు అది పాదయాత్రతో అధికారులకు వచ్చినటువంటి ఆయన పూర్తిగా హింసాత్మక వంటి పరిస్థితులు నెలకొన్నటువంటి దాన్ని అది సేకరుకోవడంగా చూడాల్సినటువంటి పరిస్థితులు. ఈ రోజు వాస్తవానికి ఇందాక శాంతిప్రసాద్ అన్నారు చూడాలని ఉంది. జనం కూడా అంటున్నారు నువ్వు వస్తావని అని కూడా అనుకుంటున్నారు. నువ్వు వస్తావని అని జనం ఎదురు చూస్తా ఉన్నారు. ఎందుకంటే 5 సంవత్సరాల కాలంలో 2 సంవత్సరాలు కరోనా ఉన్నప్పటికీ ఏదైతే చెప్పినట్టు అమలు చేసి ఆంధ్రప్రదేశ్ లో అది తక్కువ టైం మీకు రెండు ప్రశ్నలు డైరెక్ట్ గా ముఖ్యమంత్రి అయినాక పాదయాత్రలో 3600 కిలోమీటర్ల పాదయాత్ర చేసి రెండు ప్రశ్నలు కనకారావు గారు మీరే చెప్పండి. పరిస్థితుల నుంచి కనకారావు గారు ఒక పెద్ద ఆయన అన్నాడు ఎవరైనా బటన్ ఒకటి వేరే మీ ప్రభుత్వం అని చెప్పేసరి బటన్ ఒకటి ఎంత ప్రమాదకరంగా ఉందనేది. కనకారావు గారు రెండు ప్రశ్నలు మీకు. ఒక్క నిమిషం ఆగండి. చంద్రబాబు నాయుడు గారు ప్రకాశం జిల్లా పర్యటించేప్పుడు ఆయన్ని ఎక్కడో చోట ఆపేస్తే బై రోడ్ ఆయన పాపం రోడ్ నడిచి వెళ్తుంటే ఇది కరెంటు కూడా కట్ చేశారు, పవర్ కట్ చేశారు. వెళ్ళాడు పెద్ద మనిషి అట్లనే ఆయన ఎదుర్కోలేదు నిర్బంధం మీ ప్రభుత్వ హయాంలో. రెండోది పవన్ కళ్యాణ్ గారు వైజాగ్ వెళ్ళినప్పుడు ఆయన్ని హోటల్ నుంచి బయటికి రానిలా. దీన్ని ఏమంటారు సార్? దీన్ని అరాచకం అంటారా లేకపోతే ప్రజాస్వామ్యం అంటారా? విశాఖపట్నంలో చెప్పండి. ఏదైతే వాళ్ళు పోలీసు రూట్ ప్రకారంగా వెళ్ళమంటే అట్లా కాదని చెప్పేసి అని ఎవరైతే పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు నేను ఎల్లో నాగేశ్వరం వెళ్తున్నప్పుడు ఇది ఎందుకంటే అతను ఒక మంచి సినిమా యాక్టర్ కాబట్టి ఆయనకి మాస్ ఫాలోయింగ్ ఉంది కాబట్టి ఎక్కడేం జరుగుతుంది చెప్పి పోలీసు వారు ఆ రోజు మేము ఇచ్చినటువంటి ఏదైతే రూట్ మ్యాప్ ఉందో దాని ప్రకారం ఎలమన్న దగ్గర అక్కడ వాదోపదా జరిగింది. ఇప్పుడు అదే కదా చెప్పింది. ఇప్పుడు చిత్తూరు జిల్లా పోలీసులు కూడా అదే కదా మేము చెప్పినట్టు వినండి. చెప్పేదండి మొన్న రెంటపాళ్ళకు వచ్చేటప్పటికి ఏదైతే వాళ్ళు జగన్ గారు ఇచ్చినటువంటి రూట్ మ్యాప్ ప్రకారం వెళ్తామంటే 20 చెక్ పోస్టులు పెట్టండి. అక్కడ 20 చెక్ పోస్టులు పెట్టారు. మరి ఒక నాయకుడు వెళ్తారు, ఒక కార్యకర్త సరిపోతే దానికోసం పరామర్శ కోసం వెళ్ళి ఆయన విగ్రహాన్ని ఓపెన్ చేయడానికి వెళ్తా ఉంటే ఇంత అభద్రత ఎందుకు, ఇంత భయం ఎందుకు అసలు మీకు? ఈ రోజు సాక్ష్యాలు కూడా ఆపేస్తున్నారు కదా, ఎందుకు మీరు భయపడుతున్నారు? మీరు మంచి ప్రభుత్వం అంటున్నారు కదా, మీరు తొలి అడుగు అని చెప్పేసి అన్నారు కదా, ఆ తొలి అడుగులోనే తప్పడుగు పడుతున్నటువంటి పరిస్థితిలో
ప్రజలు ఎక్కడ మనం అసహించడం చెప్పేసి మీరు ఆ ప్రజా గొంతున్నటువంటి ఛానల్స్ లాపేస్తున్నారు, వచ్చే వాళ్ళు భయపెడుతున్నారు. అదేవిధంగా ఆయన ఏంటంటే అసలు ఒక ప్రజానాయకుడు నిర్బంధం ఏంటండి. ఈ రోజు ఇందాక అంటున్నారు ఒక తొక్కుంటా పోతారు రప్పా రప్ప అని. నేను అంటా ఉన్నానండి, గోదావరి పుస్తకాలు ఏదో చచ్చిపోయారు కదా, దానికి కారణం ఎవరండి, ఎవరు అనుకోవాలి మరి. అదేవిధంగా కందుకూరు సభలు చచ్చిపోయారు కదా, అదేవిధంగా గుంటూరులో వస్తున్నాండి మీ దగ్గర నెక్స్ట్ మీరే పట్టేటప్పుడు చచ్చిపోయారు కదా. ఏమన్నా ఇవన్నీ అంటే దుర్మార్గం ఉన్నారంటే ఈ రోజు వాళ్ళు ఏదైతే సూపర్ 6 పథకాలు పెట్టి అమలు చేయలేక ఈ రోజు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నటువంటి నేపథ్యంలోనే ఎన్ని నాయకుడు ప్రజల్లోకి వస్తే ఎక్కడ మనల్ని అసహించుకోవాలని చెప్పి భయంలో ఈ రోజు అభద్రత ఉన్నటువంటి నేపథ్యంలోనే ఈ రోజు వైఎస్ఆర్ పార్టీ తరఫు జగన్మోహన్ ప్రజల్లోకి వెళ్తా ఉంటే తండోపుతండాలి ఎక్కడ కూడా మీరు అన్నారు పరదాలు కట్టుకొని దిగడని. ఆ రోజు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రభుత్వం అయితే ఆయనకున్నటువంటి పరిస్థితులు బట్టి వాళ్ళకున్న ఇంటెలిజెన్స్ రిపోర్ట్ని బట్టి ఆ రోజు ఏదో ప్రజల్లోకి వస్తా ఉంటే చూస్తారు కదా, పరదాలు లేవు కదా, ఎక్కడ తోలట్లేదు కదా, మీరెవరైనా సిద్ధం సభ జరుగుతుంటే మొత్తం తోలేరని చెప్పేస్తారు. ఈ రోజు మీరు నిర్బంధాలు పెట్టి వెహికల్స్ రాని కూడా చేసిన పొలం గట్ల మీద నుంచి గుట్టలు దాటుకుంటూ ప్రజలు మొత్తం కూడా మా నాయకుడు రావాలి ప్రభుత్వం చెబుతుంది. కానీ మళ్ళీ మీ దగ్గరకు వస్తాను ఒకసారి, ప్రజలకు అర్థం అవుతా ఉంది. సురేంద్ర నాయుడు గారి దగ్గరికి వెళ్ళండి. మాయ మాటలు చెప్పి సూపర్ 6 పేరుతోటి ప్రజలు నమ్మించి ద్రోహం చేసినటువంటి ఈ ప్రభుత్వాన్ని గుణపాటు చెప్పడం కోసం. ఓకే కనకారావు గారు మళ్ళీ వస్తాం మీ దగ్గరికి ఒకసారి. సురేంద్ర నాయుడు గారి దగ్గరికి వెళ్ళాం. బాధ్యత భయపడతారు. రైట్, సురేంద్ర నాయుడు గారి దగ్గరికి వెళ్ళాం. ఓకే 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 మీరు చెప్పారు. సురేంద్ర నాయుడు గారు ఒక్క నిమిషం మీరు మాట్లాడే ముందు మొన్న ఆయన బంగారుపాళ్యం వెళ్ళినప్పుడు ఒక కార్యకర్తని అట్లాగా వాళ్ళు 4 పోలీసులు ఈడ్చుకుంటూ వెళ్ళారు. ఆ విజువల్ చూడండి. అంత అవసరం ఏముందండి, వాళ్ళని ఇయ్యొచ్చుగా. అతనేమన్నా అసాంఘిక శక్తి? ఒక్క నిమిషం కనకారావు గారు నేను చెబుతున్నా మీరు ఆగండి, నేను చెబుతున్నా. ఆయనకి ఆ విజువల్ చూడండి, ఆయన్ని లాక్కి వెళ్ళి కొట్టుకుంటూ తీసుకెళ్లాల్సిన నెసిటీ ఉంది. అతనేమన్నా అసాంఘిక శక్తి అని ఫైండ్ అవుట్ చేస్తే రెండో అరెస్ట్ చేయండి. ఇప్పటివరకు 15,000 మందిలో ఒకళ్ళని అరెస్ట్ చేశారు. ఇది రెండో అరెస్ట్ చూపించండి. అదిగోండి ఆ విజువల్ చూడండి మీరు. అక్కడ అతను ఎట్లా లాక్కి వెళ్తున్నారు. ఒకవేళ ఇఫ్ ఈజ్ అన్ యాంటీ సోషల్ ఎలిమెంట్ పిక్ హిమ్ అప్, షో ద అరెస్ట్. జనం ముందు ఇలా మేము అరెస్ట్ చేసామని చెప్పండి. ఎస్పీ గారు స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు కారు దిక్కుండా అడ్డుకొని చాలా చాకచక్యంగా సమయస్ఫూర్తితో ఆయన విధులు నిర్వహించారు కదా. అలాగే ఇక్కడ పోలీసులు వాళ్ళ విధులు నిర్వహించమని చెప్పండి. ఆయన ఎవరు, ఆ కుర్రాడు ఎవరు, ఆ యువకుడు ఎవరు, ఎందుకు లాక్కొచ్చారు, అతని దగ్గర ఉన్న గంజాయి దొరికిందా, బ్లేడ్ బ్యాచా, చెప్పమానండి పోలీసుల్ని. ఏంది ఆ లాక్కెళ్ళటం ఏందండి? ఎక్కడున్నారు మీరు? మిడిల్ ఏజెస్లో ఉన్నారా, మధ్యయుగంలో ఉన్నారా, అటవీయుగంలో ఉన్నారా? ఆ లాక్కెళ్ళటం ఏంటి? హౌ డిఫరెంట్ యు ఆర్ ఫ్రమ్ జగన్మోహన్ రెడ్డి? జగన్మోహన్ రెడ్డికి మీకు తేడా ఏంటి? వాసుదేవన్ గారు, ఇప్పుడు అతన్ని లాక్కెళ్ళడానికి కారణం